పులివెందులు లేదు, ఎవరు లేరు పో, ఎవడు గెలిచాడు పో, ఇద్దరు గెలిచాడు పో. పులివెందుల్లో గెలిచేదెవరు? జగన్ అన్న. పులివెందులు అంటే జగన్, జగన్ అంటే పులివెందుల. జగన్ సార్ వస్తాడనే మాకు నమ్మకం. నాకు పింఛన్ వస్తుంది, మా కొడుకులు ఉద్యోగస్తులు. పులివెందుల ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు, ఎవరు వస్తారు? ఏది గెలిచేది జగన్ పెట్టుకొని ఇంకోరు గెలుస్తారా? ఆయన ముఖ్యమంత్రికే వేస్తా, అవునా? దాని గుర్తుకే వేస్తా. జగనే గెలుస్తాడు. పథకాలను వస్తున్నాయి అన్నారుగా. ఏంటి లేవు, మా ఇంట్లో కనీసం రాక పైసా రాలే. వన్ సైడ్ గానే ఉంటుంది. ఎవరికి వన్ సైడ్? జగన్. పులివెందుల్లో ఎవరు గెలవబోతున్నారు ఎమ్మెల్యేగా? జగన్. టీడీపీ ఎక్కడ ఉండదండి, డిపాజిట్ కూడా ఉండవు వాళ్ళకు. పులివెందుల వారు వన్ సైడ్. పులివెందుల పులిబిడ్డ ఎవరు ఇప్పుడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పులివెందుల్లో ఎవరు గెలవబోతున్నారు? టీడీపీ, వైసీపీ? వైసీపీ 100%. పులివెందుల్లో జగన్ తప్ప ఎవరైనా గెలుస్తారు, ఎవరు గెలుస్తారు కదా. జగన్ గెలుస్తాము. ఓటు ఎవరికి గెలిపించుకుంటారు? ఈయన మేలు చేసినాడు కాబట్టి జగన్కి వేసుకుంటా నేను. ఎవరు గెలిచే అవకాశాలు ఉంటాయి? ఎక్కువ టీడీపీ గెలిచే అవకాశం ఉంది. జగన్ వైఎస్ వాళ్ళ కుటుంబం భూమి పైన ఉన్న కొట్టేది అదే. అంత ప్రేమ మా కొడుకు వల్ల కొడుకు సాగుతున్నాడు మనకు. అక్కలకు, అమ్మలకు, అవ్వలకు అందరికి అతనే రావాలా. 5 కేజీలు చక్కెర ఇప్పిస్తారు కాకపోతే. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్. పులివెందుల్లో గెలిచేదెవరు? జగన్ అన్న. ఎందుకు? మాకు బాగా చేసిన వరకు. ఏం చేసినాడు? మాకు ముసలిళ్ళకి పింఛను ఇస్తున్నాడు, వాళ్ళంటే తెచ్చి ఇస్తానన్న గస ఉంటే గస లేకోకుండా ఇంటికి తెచ్చి అందిస్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు వచ్చి ₹1 ఈడు, ₹1 సేడు. చంద్రబాబు నాయుడు మా పిల్లలకు అమ్మఒడి వేస్తున్నాడు, 18 ఏళ్ళకు లెక్క వేస్తున్నాడు, మహిళలకు, అక్క చెల్లెలకు, అవ్వలకు అందరికీ సాగుతున్నాడు జగన్. అందు గురించి జగనే రావాలమ్మ. ఉద్యోగాలు లేవు, మాకు చదువుకున్న పిల్లడు ఉద్యోగాలు లేరు. మీ ఇంట్లో లేకపోతే సరిపోద్దా? రావాలా, మహారాష్ట్రం అంతా రావాలా. రాష్ట్రం అంతా వచ్చింది, అందరికి గెలిపించినాడు ఈరోజు పిల్లలకు. వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత వచ్చింది. ఎవరు వచ్చినారు? మేము వాళ్ళ చెల్లెలకు తెలియలే. అన్నదమ్ములు మేము ఒక రక్తం పంచుకొని పుట్టినామని తెలియలే మాకు. అందు గురించి అట్లా నేర్పు మాటలు చెడ్డ. అబద్ధం, అది ఎంత అబద్ధం. ఏం చేసిండాడు, ఏం చేయలేదు కూడా వాళ్ళు. ఈ ఊరు కాదు, బెస్తర్పల్లి ఏమో మా ఊరు. ఇది ఏలపల రాము గురించి. రాము మనవాడు, జగన్ మనవాడు. మాకు జగనే రావాలా, జగనే రావాలా. ఇప్పుడు కూడా మేము మొక్కుతున్నాము, మా దర్గాలకు వస్తామని. జగన్ రావాలా. అంత ప్రేమ మా కొడుకు వల్ల కొడుకు సాగుతున్నాడు మనకు. అక్కలకు, అమ్మలకు, అవ్వలకు అందరికి మనవడు. మాకు మా ఇంటి పెద్ద మనవడై సాగుతున్నాడు. నాకు వాలంటీర్కి రాజీనామా చేసేదానికి వాళ్ళు నేర్పించి అట్ట చేసినారు. మొన్న పోయి ఆడపడి సచ్చిన నీళ్ళు దప్పికైతున్నాయి, పెదవులు ఆరిపోతున్నాయి. ఎవరు చూస్తారు మాకు? అదే వాలంటీర్ అయితే నాకు ఇంటికి తెచ్చి ఈడికి తెచ్చి ఇస్తాను. గసపడుకుంటా పోతానా నేను? పోగలుగుతానా? మళ్ళా నాకు బాగుంది. నాకే డిమిట్ బాగలేక ఉండదు. మళ్ళా జగనన్న రావాలా, జగనన్నతో చెప్పుకోవాలా, నేను బాగా చేపించుకోవాలా. అంతా 25 లక్షలు చేసినాడు కదా. ఇది ఏంది ఆరోగ్యశ్రీ కింద. అప్పుడు పోయి చేయించుకుంటా, జగన్ వచ్చినాక చేయించుకుంటా. జగన్ రాకుండా చచ్చిపోయినా సరే చేసుకోను. బిడ్డకు తల్లి లేని బిడ్డ లేకుండా ఉండకూడదు అని చేసినాడు, బాగా చేసినాడు. ఆయన బాగా ఉండాలా నా బిడ్డ అనుకున్నాడు. ఇంటికి వచ్చి చేసినాడు. మళ్ళా జూబ్లీన్స్ అపోలోకి వచ్చి చేసినాడు. అక్కడ వచ్చి మాట్లాడినాడు. అతనే రావాలా. 5 కేజీలు చక్కెర ఇప్పిస్తారు కాకపోయి నేను వస్తే. నిరుడు 1 కేజీ ఇప్పించాడు నా ఏగతి కొద్ది. ఈసారి 5 కేజీలు ఇప్పించా చక్కెర. మా ఊరు, ఈ ఊరే అమ్మగారు ఊరు ఏలపల. అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే చేసినాడు నాకు బాగా. ఇప్పుడు మా అత్తగారి ఇంట్లో ఉన్నా గానీ మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. అందుకని ఇక్కడే ఉండాలి. జగనే రావాలా. ఏడున్నా ఓటేమో ఆయనకే. మా ఇంటి పాతికి అన్ని వస్తాయి నాకు. అమ్మబడి వస్తుంది, 18 ఏళ్ళ లెక్క వస్తుంది. జగనన్న వచ్చినాక మాకు 50,000 వస్తుంది సంవత్సరానికి. 16,000 లెక్క వస్తుంది డాక్రా మహిళల తరఫున. అది ఇది అంతా 50,000 వస్తుంది. బాగుపడతాను మేము. బాగుంది మాకు.
మరి ఇప్పుడు బీటెక్ రవి పోటీ చేస్తున్నాడు కదా ఎమ్మెల్యేగా పులివెందుల్లో. పులిందల్లో కానీ చేస్తాడు జగనే. బీటెక్ రవి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అతను రాడు నేను చెప్తాను ఈ పొద్దు నా మనసు పూర్తిగా ఆయనే వస్తాడు, మా జగన్ అన్నే వస్తాడు. ఇబ్బందిలే. ఏమైనా డిమాండ్లు ఉన్నాయా? ఏం డిమాండ్లు లేవు. ఉహు. బాగా చూసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ చిన్న విషయంలో ఏదో జరిగింది కదా, అది అబద్ధము. వాళ్ళ చిన్నాయన ఏరే వాళ్ళ బిడ్డలకు బాగా చేసినోడు తండ్రిని చంపుకోడు. ఎవరైనా చిన్నాయన అంటే చిన్నాయనే కదా, తండ్రి లాంటి వాడు చంపుకోడు. అతను ఆ ఊరికి కాయించుకుంటున్నారు ప్రజలందరూ. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని వాళ్ళు కలిగించుకుంటున్నారు. ప్రతి నా ఇట్లా చేస్తే లోపలికి పోతాడు అని చేస్తున్నారు. ఆయనే వచ్చి ఆయనే గెలిచి ఆయనే బాగా చేస్తాడు. మళ్ళీ అందరికి దేశం అంతా పిల్లలకి ఎన్నో కోట్ల మంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించినాడు. ఇప్పుడు కానీ గుండె ఆపరేషన్ చేయించాడు. ఆయన వస్తే కనుక బిడ్డలకు బాగుంటుంది, ముసలిళ్ళకి బాగుంటుంది, ఈ 18 ఏళ్ళ లెక్క వచ్చే వాళ్ళకు, డాక్రా మహిళలకు అందరికీ బాగుంటుంది. అందరూ ప్రజలు అందరూ బాగుపడతారు. ఆయన చిన్న చంపిండాడు అంటున్నారు. ఆ చెల్లెలు కానీ అబద్ధం చెప్తాంది అనుకుంటాను నేను. అవును. వాళ్ళు చెప్తున్నారు అట్లా. ఆయన ఏం జరుగుతుందో అని అనుకుంటున్నారు. తమ్మునికి ఏమన్నా జరుగుతుందేమో అని అట్లా మాట్లాడుతుందేమో అనుకుంటున్నాం షర్మిలమ్మ. అవును. పులివెందులు ఇద్దరు పోటీ చేస్తున్నారు. పులివెందులు పులిపెట్టి జగన్ గారు అంటారు. మరి టీడీపీ నుంచి బీటెక్ రవి గారు కూడా పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా. చేయొచ్చు కానీ ఆయనకు బేసే లేదు. ఇక్కడైతే మాకు చాలా మంచి పనులు చేసినారు. రోడ్లు అయితేనేమి, కొన్ని పనులు అయితేనేమి, ముసలిళ్ళ పెన్షన్లు అయితేనేమి, ఇలాంటివన్నీ బాగా మాకు మంచిగా చేసినాడు. ఇక్కడే కాదు మొత్తం అంతా. కాబట్టి మాకు జగన్ సార్ వస్తాడనే మాకు నమ్మకం. బేస్తాం కూడా, గెలిపిస్తాము. మాకు ఆ నమ్మకం ఉంది. మాకు మళ్ళీ సీఎం ఆయనే అవుతాడు కూడా. ఏం లేవు. నేను 170 వస్తాయి పక్కా గ్యారంటీ. పులివెందులో వైఎస్ఆరే ఉంది. రావచ్చు. వచ్చినా ఆయనకైతే అంత ఉండదు కానీ మామూలుగా టీడీపీ అంటే అన్నీ పోవచ్చు, చెప్పలేం. ఈడనా మెజారిటీ భారీగా వస్తుందిలే. అప్పటికి ఇప్పటికి చాలా రెట్టింపు వారా. ఇప్పుడు చాలా మహాన్ చేసినాడు. మాకు రోడ్లు చేసినాడు, మంచి సౌకర్యాలు చేసినాడు, అన్నీ కొన్ని నిధులు ఇచ్చినాడు, పల్లెలకు కావాల్సినటి పనులు ఇచ్చినాడు, అన్ని పనులు చేసినాడు, మంచి పనులు చేసినాడు. మాకు అన్ని రకాలుగా చేసినాడు. రోడ్లు కానీ, ఒక స్కూళ్ళు అయితేనేమి, స్కూళ్ళల్లో పిల్లలకు కావాల్సిన ఫుడ్ అయితేనేమి, ప్రతి ఒక్కటి అనుకూలంగా చేసినాడు. ఎవరిద్దరికి పోటీ ఏమి ఉంది కదా. గట్టి పోటీ అంటే అంత ఉండదు, వాళ్ళకు తక్కువే ఉంటుంది. జగన్ సార్కి ఎక్కువ వస్తాయి. 4,000 కొడుకులకి ఉద్యోగం ఇచ్చేవాడు ఆయన. మేము ఏడిపోతాం పక్కకు. 4,000 కొడుకులకు ఉద్యోగం చేయించా. ఎక్కడ పోతా నేను? ఎట్లా తిరిగి ఆయనతోనే. నాకు పింఛన్ వస్తుంది. మా కొడుకులు ఉద్యోగస్తులు అందరూ ఎక్కడనే ఉన్నారు. భయమే లేదు. జాకీగా వేస్తాం, పబ్లిక్ ఏమైనా వేస్తాం. దానికి బీటెక్ మాకు సంబంధం లేదు. మేము అదే ఒకటే జగన్ దేవ. పులివెందుల ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? ఎవరు వస్తారు? ఏది గెలిచేది జగన్ పెట్టుకొని ఇంకోరు గెలుచారా? ఆయన పోటీ ఆయన వచ్చినాడు కదా. ఎవరు వచ్చినా ఏమి లాభం లేదు ఆయనదే. ఎందుకు అంత? ఏం మాకు ముఖ్యమంత్రి సౌకర్యం మా పులివెందులు ఎట్ట బెంగళూరు తిన చేసినాడు. అవునా? చూడండి అట్ట రింగ్ రోడ్ చూడండి ఒక పారి. నెంబర్ 1. ఇదివరకు పులివెందులకు ఇప్పుడు పులివెందులకి ఎన్నో రెట్లు వారా. మాకు ముఖ్యమంత్రి జగన్ గా వండుకొని మేము మళ్ళా పక్కన చేయడం ఇది మా అసలు ఆ సంభవమే లేదు. బ్రహ్మాండంగా ఉంది, బాగుంది మాకు జగన్ సార్. మరి ఇప్పుడు టీడీపీ నుంచి బీటెక్ కొంచెం గట్టి ఫైట్ ఇస్తారు. ఇయ్యచ్చు, దాన్ని చెప్పలేం కానీ మా జగన్ బీటెక్ రవి వచ్చే మళ్ళీ బీటెక్ రవిని అడగాలి, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని అడగాలి. ఇవన్నీ ఎవరు? ఇదైతే డైరెక్ట్ పోయి అడిగి సార్ మనకంటే వాళ్ళే చేస్తారు కాబట్టి ఇదే మెయిన్.
ప్రాంతీయ వాసుడు కాబట్టి కాబట్టి ఈయన ఇదే మేలు ఉంటుంది. ప్రాంతీయ అభిమానమా లేదంటే నిజంగానే? అట్లేమిలే ఉండేది ఇది ఉండే విధానమే అది ఉండే పరిస్థితి. సంక్షేమ పథకాలు వస్తున్నాయా? సంక్షేమ పథకాలు మాకు మేము ఆర్థికంగా అంత బాగున్నాం కాబట్టి మనకు తెలియదు. వచ్చంటాయి తప్పకుండా ప్రజలకేమో అందుతుంటాయి. మనకి మన మరి ఉద్యోగాలు ఉద్యోగాలకి మేము ఎప్పుడు మా వాళ్ళు సాఫ్ట్వేర్లు దాని గురించి మేము ట్రై చేయలే చెందలే. అదే ఉద్యోగాలు ఉన్నాయి, ఉండేవాళ్ళు ఏమో వచ్చినాయి వాళ్ళకి మచ్చలుగా చేస్తాను. మరి ఇప్పుడు షర్మిల గారు కూడా వస్తున్నారు కదా, ఎంపీ కదా. మరి ఓట్లను వేస్తారు ఆవిడకి. అది ఎవరు వచ్చారో ఏమో అది మనకు తెలియదు. అది ఎట్లా ఇద్దరు అన్నా చెల్లెలు కాబట్టి అది టఫ్ పరిస్థితి అంతే కదా. మళ్ళా ఒకవేళ ఇక్కడ పోటీ చేస్తుంటే ఎమ్మెల్యేగా ఎవరు షర్మిల ఆయన ఎందుకు చేస్తుంది? ఇక్కడ చేస్తుంటే చెయ్యరు వాళ్ళు ఉరివే చేయరు. వాళ్ళకేం తెలియదా? వాళ్ళు చేయరు. వాళ్ళకి కావాలి ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏం లేదు. వాళ్ళ ప్లాన్ అని చెప్పలేం, ఉండదని చెప్పలేం. వాళ్ళ ఎందుకు వాళ్ళ కథ వాళ్ళ. ఎన్ని ఓట్ల మెజారిటీ గెలిపించుకుంటారు అది మనం చెప్పలేం. ఏం మనం మనసులో మాట ఎవరు చెప్పగలుగుతారు? ఎవరికి అర్థం కాదు. అంతే. పోటీ ఎలా ఉంటది? బాగానే చేస్తున్నారు. వాళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళు తిరుగుతున్నారు. అది దైవాధీనం. ఎంతవరకు పోటీ చేస్తారనేది మనసులో మాట మనలో సేవ ఎవడు కనిపెట్టలేడు. అది ఏమంటే మాకు జగన్ బాగా చేసినాడు కాబట్టి దీన్ని చూసి చేస్తారనేది. ఇదివరకు పులివెందులకు ఇప్పుడు పులివెందులకు తేడా కనబడుతుందా? పెద్ద తేడా. ఏంది తేడా? నెంబర్ 1 తేడా. ఏంటి తేడా? ఏంటి చెప్పు. ఏం తేడా? ఊరికి చుట్టుకారం అన్ని తెప్పించినాడు బాగా. ఏది కాలేజీలు కానీ, మెడికల్ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, ఏదైనా గవర్నమెంట్ పరంగా ఎన్ని అందాలను అన్ని అందినాయి చేసినారు వాళ్ళు శాతాన్ని. అట్లా అంది. దాని ద్వారా బేచారు అనేది ఒకటి. ఇప్పుడు పోటీ ఉన్నారు. టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీ ఉన్నాడు. పుట్టి పెరిగినోడు, సొంతూరోడు, ముఖ్యమంత్రి. ఇంకా ఊరికేసాము ముఖ్యమంత్రికి వేస్తా. అవునా? దాని గుర్తుకే వేస్తా. ఏంటి వాళ్ళని అభిమానం మీద వేస్తారా లేకపోతే ఏమన్నా మంచి కార్యక్రమాలు చేసాడనా? 100కి 100 భాగాలు అభిమానం. మంచి కార్యక్రమాలు ఏం చేయలేదా? చచ్చాడు ఎందుకు చేయలే? చచ్చాడు చేసే వాళ్ళకు. నేను పెన్షనర్ను అంటే మామూలు ఓల్డ్ ఏజ్ పెన్షన్. నేను ఓల్డ్ ఏజ్ పెన్షన్ కాదు, ఎంప్లాయీ పెన్షన్ కాబట్టి నాకు ఎలాంటి బెనిఫిట్ రావు. అయినా ఫ్యాన్ గుర్తు కూడా అడుగు. మరి ఎంపీగా షర్మిల పోటీ చేస్తుంది కదా కడపలో, మరి ఎలా ఉంటది ఇద్దరి మధ్య పోటీ అవినాష్ షర్మిలకి? నేను చెప్పలేండి, నాకు తెలుసు. అంతేనా? ఎమ్మెల్యేకు జగన్కు ఓటేసేది పక్కా 100% అమ్మా. ఎంతమంది పోటీ? ఈ ఊర్లో పుట్టి పెరిగి ఊరే గానీ పక్కన ఓటు వేయరు. ఇది పక్కా. మరి అంత నమ్మకం ఉన్నప్పుడు టీడీపీ నుంచి మరి బీటెక్ రవి ఎందుకు వస్తుంది? నా వినాని పర్సన్ కాకుండా ఎవరో ఒకటి పోటీ పెట్టాలని పెట్టినారు అంతే. అంతే. ఈడ ఇంకా 50 ఏళ్ళు ఏరే పార్టీ రాదమ్మా. ఎన్నేళ్ళు? ఇంకా 50 ఏళ్ళు. ఇంకా 50 ఏళ్ళు ఏరే పార్టీ రాదు. ఈడ జగనే వచ్చాడు. ఏంటో నమ్మకం అంత గట్టిగా చెప్తున్నారు. జగన్ ఆ పక్క ఉంటే ఆ పక్క వచ్చాడు. అవునా? మీరు ఒక రేసు సరిపోదు కదా. నా వరకు చెప్తా, అందరూ అట్లే ఉంటారు. నేను ఒకనే చెప్పు, నేను గ్రూప్ లీడర్. జగనే గెలుస్తాడు. ఎందుకంటే ఇంక జగన్ నమ్మకం అంటే ఇంకా బాగా చేస్తున్నాడు కదా. పథకాలు కానీ అన్ని ప్రతి ఒక్కటి బాగా ఇస్తున్నాడు కదా. చంద్రబాబు అయినప్పుడు ఏ పథకాలు ఇచ్చినాడు? ఏది ఇచ్చాడు? నువ్వే చెప్పు. పెన్షన్ ఏది ఇచ్చాడు? 2000 1000 ఇచ్చాడు. మళ్ళా ఎలక్షన్లప్పుడు 2000 అన్నాడు. ఇక్కడ 3000 అంటే అక్కడ 2000 అన్నాడు. ఏమి ఇచ్చాడు? మాకు వచ్చింది అయితే ఏమి రాలేదు. బీటెక్ రవికి జగన్ పోటీ ఎట్లా ఉంటుంది? ఇక్కడ జగనే గెలుస్తాడు, బీటెక్ రవి గెలుస్తలేడు. ఎందుకు? అంతే మరి. ఇప్పుడు సపోర్ట్ గట్టిగా తీసుకుంటున్నారు కదా. తీసుకున్నా తీసుకోవచ్చు. ఏ సపోర్ట్ ఉన్నా గెలుస్తలేరు. బాగా అభివృద్ధి బాగా చేసినాడు. రింగ్ రోడ్లు కానీ ఏదన్నా ఇల్లు ఇచ్చినాడు. అక్కడ అన్ని అభివృద్ధి బాగా చేసినాడు. మినీ సెక్రటరేట్ ఎక్కడ? మినీ సెక్రటరేట్ అన్నీ ఉండాలి కదా. తెలుసులే, తెలుసు. బాగా చేసినాడు. పోటీ ఆయన తిరక్కొని గెలుచాడు. పులిందల్లో తిరక్కొని ప్రచారం తిరక్కొని గెలుచాడు. పక్క అది మళ్ళీ పైన కానీ ఇక్కడైతే గెలిచాడు పక్క. ముందు కాటికి ఎక్కువ ఉంటుంది, 1,00,000 పైన ఉంటుంది. ముందు 90 లక్ష కాటికి ఉన్నది.
ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు చిన్న ఏదో విషయం మీద వ్యతిరేకత వచ్చింది కదా, వచ్చింది ప్రతిపక్షాలు మామూలుగా చెప్తుంటారు. నిజమేనా వివేకానంద హత్య చేశారు? అట్లా ఏం మనకు తెలియదు, ప్రతిపక్షాలు చెప్తుంటారు. నిజమేనా కాదా? నిజమే, ఎట్లా నిజం చెప్తాం మనం? ఏంటి విషయం అంటారు ఆయన చనిపోయినాడు ఏదో గొడవల వల్ల, ప్రతిపక్షాలు అంటారు బురదల్లేకి. అది ప్రాబ్లం. ఇద్దరు పొడి చేయబోతున్నారు, టీడీపీ నుంచి బీటెక్ రవి, వైసీపీ నుంచి అధ్యక్షుడు జగన్. ఇద్దరి మధ్య పోటీ ఎట్లా ఉంటుంది? వన్ సైడ్ గానే ఉంటుంది. ఎవరికి వన్ సైడ్? జగన్ కు. ఎందుకు? అంతే, పులివెందులు కాబట్టి. పులివెందులు కాబట్టి అంటే ఎందుకు అంత నమ్మకం? అంతే, నమ్మకమే అంతే. మరి ఏమన్నా అభివృద్ధి జరిగింది ఇక్కడ? ఏమన్నా ఏం జరిగింది? రింగ్ రోడ్లు అన్ని బాగా చేసినాడు కదా, హౌసింగ్ కడుతున్నాడు. ఇక్కడ చేస్తే మొత్తం స్టేట్ అవుతుంది, వస్తుంది కదా. ఇక్కడ చేస్తే కొన్ని జరుగుతున్నాయి కదా, అమ్మఒడి పడినది, రైతులు భరోసా పడుతుంది, రైతు భరోసా పడుతుంది, కొన్ని వేస్తున్నారు కదా. పోటీ ఎట్లా ఉంటుంది? ఏం వన్ సైడే ఇక్కడ. వన్ సైడేనా? పోటీ ఉండదు అసలు? పోటీ ఏముంటుంది, ఓట్ల మెజారిటీ ఏమో తెలుసా? ఒక 60 వస్తుంది, 60-70కి ఏం తగ్గదు. 60,000? 60-70 ఏం తగ్గదు. ఇదివరకు పులివెందులకు ఇప్పుడు పులివెందులు తేడా ఏంటి? ఇప్పుడు బాగానే ఉంది కదా, అందరం బాగానే ఉన్నాం కదా. ఇప్పుడు మరి ఎంపీకి కడపలో షర్మిల కూడా పొడి చేస్తున్నారు కదా, అవినేష్ మామూలు చేస్తుంటారు, ఎంతో మంది చేస్తుంటారు. అదే వాళ్ళ ఫ్యామిలీ, సేమ్ ఫ్యామిలీనే. మరి ఏమన్నా తేడా కనపడద్దా? ఏం తేడా ఉండదు. గెలుస్తారంటావు? గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. పులివెందుల్లో ఎవరు గెలబోతున్నారు ఎమ్మెల్యేగా? జగన్. ఎందుకంటే 15,000 ఇచ్చా ఆడవాళ్ళకు, ఇంకా ప్రతి ఒక్కరికి ఇచ్చా. మరి ఇప్పుడు పోటీ వస్తున్నారు టీడీపీ నుంచి బీటెక్ రవి. రానిలే, రాకుంటే ఎట్లా? కోడి పందెం అన్నాక ఒకటే గెలుస్తుందా? యునానిమస్ వేసుకోరా? ఒకటేసారి వేసుకోరు, పోటీ లేకుండా యునానిమస్ గా అట్ట పేరు ఎందుకు ఉండాలా? ఎవడో కూడా పోటీ ఉంటే బాగా సంబరం. ఇప్పుడు ఆడవాళ్ళకు 45 నుంచి 60 ఏళ్ళకు 15,000 ఇచ్చినాడు, బడి పిల్లలకి ఇచ్చినాడు. ఆడ గుండె ఆపరేషన్ అయింటే మా భార్యకి ఇచ్చినాడు. ఇంకా నాకు పింఛన్ వస్తుంది 3,000. ఇంకేం కావాలని అందరికి, మాకే ఒక 4 లక్షలు 5 లక్షలు వచ్చింది. ఇంకా ప్రతి ఒక్కరికి వచ్చింది మా ఊళ్ళో. మళ్ళీ ఎట్లా వస్తుంది? ఇంకా వాళ్ళు ఏమి ఇచ్చారని టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీ ఇస్తాడు. చేయకుంటే బాగుండదు, చేయాలా? చేస్తే బాగుంటుంది. ఎవడు ఎంత మటుకైంది తెలుస్తుంది బాగా. ఇది వరకు పులివెందులకు ఇప్పుడు పులివెందులకి ఏమైనా తేడా ఉందా? ఏం లేదు, తేడా లేదా? తేడా అసలే లేదు. ఏముంది చెప్పు? అదే డెవలప్మెంట్ ఏం జరగలేదా? డెవలప్మెంట్ బాగా జరిగింది. ఎవరు గెలుస్తారంటే? జగన్ అంటే జగన్ గెలిచకుండా ఇంకా పులిందలు ఎట్లుంటుంది? ఉన్నిస్తారా ఇక్కడ? ఇప్పుడు ఒక వ్యతిరేకత ఉంది కదా, ఉంటుంది అంత ఇంత లేకుండా ఎట్లుంటుంది? నీకు నాకు సరిపోక వ్యతిరేకత ఉంటుంది, అంతే కదా? నీకు నాకు సరిపోదు. వాళ్ళ ఫ్యామిలీలో సరిగ్గా లేరు అంటున్నారు కదా. వాళ్ళ ఫ్యామిలీలో మామూలే. నీకు మా చెల్లెలకి ఏందైనా ఇకుంటే ఆ నా కొడుకు పోవాలా, ఆ నా కొడుకు అట్టనా ఇట్టనా అనరా. ఇప్పుడు నీకు చెల్లెలు ఉంది, నీ చెల్లెలకు ఏందన్నా అంత ఇంత ఇకుంటే తిట్టదా అంటావు. అంతేనా? ఇప్పుడు నీ చెల్లెలకు ఒకనాడు ఒక 1,000, 2,000, 3,000 ఇచ్చినావు ఆడికి. మళ్ళా ఒకనాడు అడిగింది అనుకో 10,000. 10,000 నువ్వు ఇలేవు. ఆ రోజు నీకు ఏదో ఇబ్బంది ఉంటుంది. నువ్వు లేకుంటే ఏమంటారు? వాళ్ళ నాయన పంచిచ్చింది మచ్చులుగా ఉన్నది, అంతా తెలంగాణలో పాదం ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ నాకు అంటే ఆడిస్తాడు, ఇచ్చాడు ఈడవేమో. నువ్వు తొందరపడితే ఎట్లా చెప్పదేంట? తొందరపడకుండా ఇన్నే ఉంటే కాసుకొని ఆయనకు విలువ ఉండు. ఆయన పోయి నేను ఎవడో నిన్ను నరికినోని, మీ నాయన నరికినాడు, మీ నాయన నరికినోని పోయి మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఆశ్రయం పోతే ఎట్లా చెప్పు? ముందు ఆయన కూడా అనింది కదా ఆ మాట, అనిందే లేదా? ఏమనేది ముందు? ఏమనేది? వాళ్ళ అన్నను బాగా పెట్టి ఆయన సోనియా గాంధీని తిట్టిందే లేదా? ఇప్పుడు ఎట్లా పోయింది ఆనుకొని? చంద్రబాబుని తిట్టిందే లేదా? ఆనుకొని ఎట్లా పోయింది? ఆ చంద్రబాబు ఏమంటాడో చెప్పు రేపు. ఎప్పుడు చూపెట్టుకొని ఉన్నాడు, బక్క తెరుచుకుంటే. ఇప్పుడు ఆయన శాంతి ఇచ్చింది తొక్కుతాడు, అంతే కదా? ఎవరిద్దరి మధ్య ఏంది? బీటెక్ రవి ఉండదే, లేకుంటే ఎట్లా అంటే మళ్ళీ నువ్వు ఉండదే అంటే ఎట్లా?
అదో ఇప్పుడు నామినేషన్ గట్టిపేట ఫైట్ కనపడద్దా? గెట్టంటే నీకు నాకు సరిపోక మా ఊళ్ళో ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళ సొమ్ము తిన్నోళ్ళు. ఎవరి సొమ్ము? ఇప్పుడు 3 మిద్దెలు తెంగిన అయితే నా తోటతోనే వస్తాడు. 3 మిద్దెలు తెంగినోడు కూడా 3 మిద్దెలు తీసుకున్నోడు కూడా వచ్చి ఇప్పుడు ఆ పాటకు తిరిగినాడు. ఈ నాతో సరిపోకనుకో అట్లా. నేను అంత లీడర్గా ఉన్నా ఆడ. లీడర్ మీరు? నేను కాదు, నేను లీడర్గా ఉన్నా అనుకో. పక్కన ఈబీ ఉన్నాడు. ఈబీ పోయి వాడే నా పెద్దమ్మ పడేది, నేను కాకూడదా అంటారు. నా మాట నువ్వు వింటావు, ఆ మాట వినవు కదా. అది అందుకే వ్యతిరేకత. అంతే. ఈ ఎర్రబల్లి అక్కడ ఒక్కడ వేడు తెలుగుదేశానికి. నీళ్ళు వచ్చినాయంట జగన్ వచ్చేస్తే మేము పోతుంటాం. మేకల వ్యాపారం, మేము మేకలు వ్యాపారం ప్రతి పల్లె తిరుగుతాం. అప్పుడు మాకు అర్థమవుతుంటుంది. నలపరెడ్డి పల్లె పోతే ఒక్కడు తెలుగుదేశం అనేవాళ్ళు లేడు. ఏదో ఆడ వ్యతిరేకత ఉండి పొలినల్లో ఎప్పటికీ గెలిచలేడు బీటెక్ రవి. పక్కల చెప్పలేడు. జగన్ మటుకు ఓడించలేడు. పులివెందులు వైఎస్ఆర్ ఇంకెవరు? పులివెందులు వైఎస్ఆర్ తప్ప ఇంకెవరు లేరు. ఎవరు లేరు. చేసుకుంటుంటారు వాళ్ళంతే. ఫలితాలు లేవు. చెప్పలేము ఈసారి. తక్కువ మెజార్టీ తగ్గ ఎక్కువ చెప్పలేము ఈసారి. ఇదివరకు పులివెందులు ఇప్పుడు పులివెందులు తేడా ఉందా? తేడా ఉంది కదా ఇప్పుడు. ఏంటి తేడా అది చెప్పండి. రోడ్డు తేడా. రోడ్డు విస్తీర్ణ చేసినారు అంతే. అదే బాగుంది. ఎవరు కూర్చుంటారు? మాకంత అవసరం ఓపిక లేదు, కూర్చునేంత ఓపిక లేదు. ఇప్పుడు షర్మిల కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా కడపలో. మరి అదే ఫ్యామిలీ గెలిపించుకుంటారు. షర్మిల ఏం లేదు. షర్మిల వైఎస్ఆర్ ఒకటే ఫ్యామిలీ కదా. ఒకటే ఫ్యామిలీ కావచ్చు. ఏమన్నా డిమాండ్లు ఉన్నాయి పులివెందుల నుంచి మీకు? పులివెందుల నుంచి మాకేం డిమాండ్లు ఉన్నాయి? ఏం డిమాండ్ లేవు. అంత బాగుందా? అంత బాగానే అంటారు. 10,000 లెక్క కావాలా ఇప్పుడు నాకు? ఎవడు ఇచ్చే నా కొడుకు లేడు. ఇచ్చావా? ఊరికే మీరు అది చెప్పు ఇది చెప్పు మీరు చూసుకుంటారు. మా అమ్మగారు చచ్చిపోతారు. పాడని భాష పాడి ఏంటి చెప్పు, ఏమని చెప్పాలా? పులివెందులు లేదు, ఎవరు లేరు పో. ఎవడు గెలిచాడు పో. ఇద్దరు గెలిచారు. ఊరికి ఎవడోడు గెలుస్తా అంటాడు. మీరు పొద్దువాక మీరు ఇద్దరు గెలుస్తారు పో. ముందు నీ ఇష్టం చెప్పు. ముందు నువ్వు చెప్పుయా. నువ్వు ప్రజలవే కదా. నువ్వు చెప్పు ముందు. నీకెవరు ఇష్టం చెప్పు. కాదు నువ్వెవరో చెప్పు. ఎందుకు కాదు? మాకు కాదు పో. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలిచేది ఎమ్మెల్యేగా? జగన్ గెలిచారు. ఎవరు గెలుస్తారు? ఎన్ని ఓట్ల మెజారిటీ ఉంటుంది జగన్? కనీసం 50-60 వేలు తక్కువేం రావా? ఇప్పుడు మరి వివేకానంద హత్య ఒకటి జరిగింది కదా, అది ఎల్ల మీద అని చెప్పేసి అంటారు. నిజమేనా అది పులివెందుల్లో? అది ప్రజలు అంటున్నారు కానీ నిజమా? ఇక్కడ మనిషిగా? ఇక్కడ లోకల్ మనిషిని 7 కిలోమీటర్లు. అంతేనా? మరి ఏంటది, నిజమా అబద్ధం? ఏది హత్య? వివేకానంద చూడు కూడా చూసినామే కానీ దగ్గర మేము వైసీపీ పార్టీ మనుషుల మీదే. కానీ అది పూర్తిగా మనకు అట్లా రాస్తే మనకు తెలియదు కదా. షర్మిల పోటీ చేస్తున్న ఎంపీగా? షర్మిల పోటీ చేస్తున్న ఎంపీగా చేస్తుంది. ఆయన చేస్తాం. ఓటు మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి. ఏదో 2 ఓట్లని ఆయన చేస్తాం. మా ఊర్లో మాత్రం జగనే వచ్చేది. ఏంటి నమ్మకం ఏంటి? ఖచ్చితంగా ఆయనే. ఏమంటే డెవలప్ అయిందా పులివెందులు మొత్తం? ఏ విధంగా అంటే ఆయన మా మంచితనం చూసే అంతే. ఏంటో మంచితనం ఏంటి? మా సొంతూరి మనిషి ఆయన. ఇప్పుడు షర్మిల గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఉన్నారు వాళ్ళంతా మధ్యలో వచ్చినట్లే కదా. ఈయన మొదటి నుండి ఉన్నాడు. అంతేనా? ఎన్ని ఓట్ల మెజారిటీ ఉంటుంది? ఎన్నెన్నా ఉన్నాయి. గెలవడం మాత్రం ఈయన. అవునా? పులివెందుల్లో. అన్న మీ పేరు? నా పేరు రమణారెడ్డి. పులివెందుల మీది? పులివెందుల దగ్గర లింగాల మండలం. ఓకే. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో ఇద్దరు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి బీటెక్ రవి, మన ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరిలో పోటీ ఎట్లా ఉంటుంది? పోటీ ఏంది ఉంటుంది? జగనే వస్తాడు. నమ్మకం ఏంది? వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, మేము పిల్లప్పటి నుంచి వాళ్ళే ఈ పులివెందులను ఈ మండలాలను మొత్తం
అన్ని విధాలా బాగా చూసుకున్నారు, బాగా వస్తుంది ఇబ్బందులు. డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు పులివెందులకి ఏంటి? పులివెందులు అంటే జగన్, జగన్ అంటే పులివెందుల. రెండోది ఏం చెప్పగొట్టదు, అడగబట్టదు, ఇబ్బందులే. అంతే ఇంకా డెవలప్మెంట్ ఫుల్. మాకు వచ్చేసి అవినాష్ రెడ్డి సారు బాగా చేస్తున్నాడు. ఎవరు ఇబ్బందులు వచ్చినా కానీ అడిగితే మనకు సమస్యల్లో ముందుండి నడిపించుకుంటున్నాడు. ఆయన అందరినీ బాగా చూసుకుంటున్నాడు, పర్వాలేదు, ఇబ్బందులు. ఓకే. మరి ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి షర్మిల గారు కూడా వస్తున్నారు ఎంపీగా కాంగ్రెస్ నుంచి. షర్మిల గారు వచ్చినా, షర్మిల నిన్న మొన్న వచ్చినారు, ముందంతా మాకు తెలియదు కదా షర్మిల రాజకీయాల్లో ఉందని. అవినాష్ రెడ్డి సార్ 10 ఏళ్ళ ఉంటే మాకు సేవ చేసినాడు. 10 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ బాగా జరిగిందా పులివెందులలో? బ్రహ్మాండంగా జరిగింది. లైట్లు కానీ పులివెందుల్లోనూ బాగా జరిగింది, చుట్టూ పల్లెల్లో కూడా బాగా జరిగింది. పల్లెల్లో కూడా నాకు తెలిసి, నా అభిప్రాయం అది. పథకాలను వస్తున్నాయా మంచిగా? అందినాయి బా, అందరికి అందినాయి. అవునా? సరే, ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిపిస్తారు? అది తర్వాత చూడండి, తర్వాత మనసులో అట్లని కాదు, తర్వాత చూడండి, మీకే తెలుస్తుంది కదా, మళ్ళీ మేము చెప్పడం ఎందుకు, ఆ తర్వాత చూడండి. అది అభిమానం అనేది సార్ చేసేది బాగా చేసినారు. ఇక్కడ జగన్ సార్ కోసం మేము మా వరకు జగన్ సార్ కోసం ఏ దానికైనా అంటే సిద్ధం బా. అవినాష్ సార్కు, జగన్ సార్కు మేము సిద్ధము, వీరాభిమానులము మేము. అంటే మేము వీరాభిమానులమే అని కాదు, ఈ పులివెందులు ఎక్కడ అడిగినా, కడప జిల్లాలోనే ఎక్కడ అడిగినా వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చేసినవి చెప్తారు. అభివృద్ధి బాగా జరిగింది. మొత్తం పింఛన్లు కానీ ఏదేంట్లో కానీ కుదవ లేకుండా ఇచ్చినాడు, అందరికి అందినాయి. నాకు తెలిసి నా దగ్గర వాళ్ళు అందరికీ అందినాయి. అందులో వాళ్ళు ఎవరో ఉంటారు, మాకు అందినా కానీ అందలేదంటారు. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇక్కడైనా ఈ ఏరియానైనా, మీది హైదరాబాద్, ఇక్కడ వాళ్ళు ఎవరైనా వాళ్ళకైనా అందలేదని చెప్పమను. ఇప్పుడు రుణమాఫీ కానీ, పింఛన్ కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ అందలేదని ఎవరు చెప్పలేం కదా, చెప్తారా? గవర్నమెంట్ జగనే ఇంక మళ్ళీ ఇంకేం అడగదు. ఖచ్చితంగా వస్తాడు. గెలుపుకు జగనే గెలుపు. సీఎం ఆయనే. ఓట్లు తగ్గచ్చు, సీఎం ఆయనే, అంతే. మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం, అభిప్రాయం అంతా ఒకటే అభిప్రాయమే, ఏం తేడా ఏం లేదు. ఇప్పుడు ప్రాంతీయ అభిమానమా లేదంటే మంచి నిజంగానే? బాబు, మా నాన్నగారు పిల్లప్పటి నుంచి, రాజారెడ్డి గారి నుంచి మా నాన్న పిల్లప్పటి నుంచి మేము వాళ్ళ కుటుంబానికి ఉన్నాము, వాళ్ళు మాకు చేత అవుతున్నారు ఇప్పటి వరకు. అయితే కలిసి అనేది అభిమానం. మేమే ఇంతవరకు అడిగి చేయాలా, అడిగి సార్ కలిసాలా అనేదిలే మా అభిమానం. మాది కలిసి ఉన్నట్టే, ఇంకా అభిమానం ఒకటే, కలిసి ఉన్నా ఒకటే. మేము ఏమైందంటే, మేము సార్ను మాకు ఎప్పుడు హృదయంలోనే ఉంటాడు, మేము పోయి కలిసాలా, సార్ దగ్గరనే ఉండాలా అనేది. మాకు ఏ అది వచ్చినా బాగా ముందుండి వాళ్ళు చూసుకుంటున్నారు. అందరికి జాబులు కానీ ఏదైనా. మరి ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కి ఎంప్లాయ్మెంట్, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, కంపెనీలు రాలేదు అని అంటున్నారు. మరి అవి నాకు పెద్దగా తెలియదు, ఆ నాలెడ్జ్ లేదు బాబు. చదువుకున్న వాళ్ళకి ఇచ్చినది లేదు అనే నాలెడ్జ్ నాకు లేదు. ఈ పార్టీ వ్యక్తిగతంగా అయినా మాట్లాడుతూ ఉండొచ్చు, వాళ్ళని వీళ్ళని వాళ్ళ మామూలే. దానికి ఏం చేస్తాం, మా అభిమానం ఏమన్నా, మా అభిమానం మేము చెప్పాం. మా అభిప్రాయం జగన్కే ఓటుంది. పులివెందులు అనుకున్న విధంగా కంటే ఎక్కువ జరిగింది. రాజరెడ్డి ప్రభుత్వంలో కంటే జగన్ ప్రభుత్వంలోనే ఎక్కువ జరిగింది ఇంకా. అవునండి, సంక్షేమ పథకాలు కూడా ఎక్కువ వచ్చాయి. ఆటో వాళ్ళకి డబ్బులు అయితే ఏమి, చేయూత నేస్తం అయితే ఏమి, రైతు భరోసా అయితే ఏమి, అమ్మబడి అయితే ఏమి, విద్యా కానుకలు అయితే ఏమి, అన్ని పథకాలు అందరికీ అందినాయండి. బీటెక్ రవి ఎవరండి? మేము ఓట్లు వేసేది మాత్రం జగన్మోహన్ రెడ్డికే. బీటెక్ రవి ఉండొచ్చు, ఇంకా ఎవరైనా ఎంతమంది ఉండొచ్చు, జగన్కే. పులివెందులో వన్స్ మోర్ అంతే, వన్ సైడ్ అంతా జగన్మోహన్ రెడ్డికే. పోటీ ఏముండదు. టీడీపీ ఎక్కడ ఉండదండి, డిపాజిట్ కూడా ఉండవు వాళ్ళకు, డిపాజిట్ కూడా ఉండవు. పులివెందులోనే పుట్టింది వైఎస్ఆర్ కుటుంబమే రాజకీయ పరంగా. పులివెందుల చుట్టూ కానీ ఎక్కడ కడప జిల్లాలో జస్ట్ ఓన్లీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. రాజారెడ్డి ప్రభుత్వం. ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరికే సాయం చేసినా, వైఎస్ఆర్లా, టీడీపీలా, ఉన్నోళ్ళ, లేనోళ్ళ, తెలిసినోళ్ళ, ఏ కార్యకర్తకైనా సరే నువ్వు ఏది అడిగితే కాదనుకోకుండా యాదకోసాడికి మీకు సాయం అందరు చేసినారు. అవును, పులివెందులు అంటే మారిపోయింది కదా, డెవలప్ పెరిగిపోయింది కదా అన్ని విధాలుగా. రోడ్లు పెంచారు, అన్ని పెంచారు.
డెవలప్ చూడండి మీరు దాంట్లో కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది ఇదివరకు ఏం రాదు మామూలుగా టీడీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది ప్రభుత్వంలో ఎంత వచ్చిందో అట్లే ఉంది, టీడీ ప్రభుత్వంలో ఎంత వచ్చిందో అంతే వస్తుంది, ఇప్పుడు అంతే వస్తుంది. తెలియని వాళ్ళు విమర్శిస్తా అంటారు, టీడీపీ వాళ్ళు ప్రతిపక్షం అనేది ఉంటారు కదా, వాళ్ళు ఏదోటి వాళ్ళు సరిపోగా ఏదో చెప్తా ఉండాలి. బాబు ఇక్కడ అవినాష్ రెడ్డి సార్ వచ్చేసి చాలా సౌమ్యుడు, ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటాడు. నువ్వులే నేనులే, నీది హైదరాబాద్ కదా, పోయి ఆడ నిలబడుకున్నామంటే మేము నాయకులము, మేము ముందు పోవాలా అనేదిలే, వెనకలు ఉండాల్సిందే, లైన్లో పోయి అడిగితే ఎవరికి కాదన్నాడు, అందరికీ సమానంగా చేస్తాడు. ఇక్కడైతే వైఎస్ఆర్ఏ, జగన్, అవినాశే. అవినాష్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉన్నాడు. పులివెందుల్లో డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగుంది, బాగుంది. ఇదివరకు పులివెందులకు ఇప్పుడు పులివెందులకి ఏం తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే డెవలప్ తేడా ఏ రకంగా జరిగింది? అన్ని ఇంకా కాలేజ్, మెడికల్ కాలేజీ, మొత్తం రోడ్లు, రింగ్ రోడ్లు అన్ని అంతా అది. ఇప్పుడు ఇద్దరు పోటీ చేస్తున్నారు ఇక్కడ పులివెందుల్లో, రవి గారు, జగన్ గారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎట్లా ఉంటుంది టీడీపీ వైసీపీకి? ఏం దాని గురించి నేనైతే చెప్పలేను. పోటీ ఏమో ఇంకా మామూలు ఏముంది, ఇంకా అది పోటీ ఉంటుంది. దాని గురించి నాకు పెద్దగా తెలియదు. మేము ఒక ఉద్యోగస్తులం, దాని గురించి ఏం మాట్లాడకూడదు. దాని గురించి మా ఎంప్లాయీస్కి ఏం బాగుంది, అవి వాళ్ళకి తెలియదు, మనకు వాలంటీర్ గురించి ఏం తెలియదు, దాని గురించి ఏం తెలియదు. ఆ రాజీనామాలు దాని గురించి రాజకీయంగా ఏం తెలియదు. డెవలప్ బాగుంది అంతే. డెవలప్ రింగ్ రోడ్డు, మెడికల్ కాలేజ్ అదో అంటున్నారు, వాళ్ళు అడుగుపో అన్ని బాగా చెప్తారు. వార్ వన్ సైడ్ ఎందుకు అంటే ఏం కావాలో చేసినారు, ఏం చేయాలో చెప్పు. అది ఏం చేశారు? అది ఒక్కటి చేసినారు, నువ్వు ఏం అడిగితే నేను దానికి సమాధానం చెప్తా. ఒక 10 సంవత్సరాల క్రితం పులివెందులకి ఇప్పుడున్న పులివెందులకి తేడా ఏంటి? 10 సంవత్సరాల పులివెందులు 10 సంవత్సరాలు కాదు, ఇంకా ముందు అయితే బాగాలేదు. 10 సంవత్సరాలు అనుకున్నాం. 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం పులివెందులు ఏముంది, ఏం లేదు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఏ రకంగా, ఏ విధంగా, ఎటువంటి మెడికల్ కాలేజీలు వచ్చినాయా, జేఎన్టీ కాలేజీలు వచ్చినాయా, సుమారు చిన్న చిన్న ఫ్యాక్టరీలు వచ్చినాయా, రోడ్లు బాగున్నాయా, ఇంకేం కావాలి అంతకన్నా మనకు. సో ఇక్కడ ప్రధానంగా ఎంపీగా కడపలోంచి పొడి చేస్తున్నారు, అదే ఫ్యామిలీ నుంచి ఇద్దరు. వైసీపీ నుంచి అవినాష్ గారు, శర్మిల గారు కాంగ్రెస్ నుంచి. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎట్లా ఉంటుంది, ఎవరు గెలుస్తారు? ఏది ఉండదు, తెలంగాణలో ఎట్టుంది శర్మిల ఈడ అంతే. అంతేనా? దాని గురించి ఏం అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ పులివెందుల్లో ఎమ్మెల్యేగా జగన్ గారు, రవి గారు, టీడీపీ వైసీపీ పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏమైనా కనబడద్దా, వన్ సైడ్ అవుతుందా? ఏదో కొంచెం కనబడద్దు, కొంచెం అంతే. అదేం పెద్ద పోటీ ఏం కాదు. పోటీ కిందికి లెక్క వేసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, ధీమాగా ఉండొచ్చు. ఓకే, ఎన్ని ఓట్ల మెజారిటీతో? 60,000 పై 60,000 పైచిలకే మెజార్టీ. అంటే మీరు ఇక్కడ జగన్ గారికి చూపించేది ఓన్లీ ప్రాంతీయాభిమానం? అట్లనేం లేదు. జగన్ అని ఒకటి కాదు, బీటెక్ రవి అని ఒకటి కాదు, ఉండే వాస్తవం చెప్తాను అంతే. మేమైతే వార్ వన్ సైడ్. పల్లెల్లో బాగా ఉందా? పల్లెల్లో బ్రహ్మాండంగా ఉంది, బాగా చేసారు. మీ దగ్గరేనా పల్లె? ఎవరు? వేముల మండలం చింతలచూటూరు. బాగా బ్రహ్మాండంగా జరిగింది. మెడికల్ కాలేజ్ కట్టినారు, బ్రిడ్జిలు కట్టినారు, బస్ స్టాండ్ కట్టినారు, స్కూళ్ళు కట్టినారు, బాగా జరిగింది. ఇదివరకు పులివెందులకు ఇప్పుడు పులివెందులకి తేడా కనపడుతుందా? చాలా తేడా ఉంది. ఏ రకంగా? ముందు మెడికల్ కాలేజ్ లేదు, ఇప్పుడు ఉంది. ముందు బస్ స్టాండ్ లేదు, ఇప్పుడు ఉంది. స్ట్రీట్ లైట్లు బాగున్నాయి. ఇప్పటికి వర్షం రాకున్నా కానీ వంకల్లో నీళ్లు ఉన్నాయి, డ్యాముల్లో నీళ్లు ఉన్నాయి. ఇంతవరకు ఎప్పుడే కానీ నీళ్లు లేవు డ్యాముల్లో. ఇప్పుడు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, రవి గారు, జగన్ గారు. ఇద్దరి మధ్య పోటీ ఎట్లా ఉంటుంది చెప్పండి? హోరావరిగా ఉంది. ఇద్దరికి గెలుస్తున్నారు? జగనే గెలిచాడు, జగనే గెలిచాడు. కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు ఒకటే ఫ్యామిలీ నుంచి. మరి వీళ్ళిద్దరికి మధ్య పోటీ ఎట్లా ఉంటుంది? శర్మిల గారికి, అవినాష్ గారికి. శ్రమల మధ్య ఏంది ఉండదు. ఆయన 2 ఏళ్ళ ముందు దిగినింటేనా బాగుంటుంది. ఇప్పటికి ఇబ్బంది కదా. నిన్న లేక మన తెలంగాణలో ఇది చేసినాయమా. ప్రజల నమ్మకం రావాలంటే ఒక గట్టి పట్టుదల, జగన్ తిన్న బాగా నమ్మకం ఇవన్నీ తెచ్చుకోవాలి. పులివెందుల పులిబిడ్డ ఎవరు ఇప్పుడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరు గెలవబోతున్నారు ఈసారి? సీఎం జగన్మోహన్ రెడ్డి. బీటెక్ రవి పోటీ ఏ విధంగా ఇస్తారు? ఏ విధంగా చేస్తా అంటే హోరావరిగా ఉంటుంది. అసలు ఉంటుంది, హోరావరిగా ఉంటుంది. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారని మన చెప్తారు. అంటే పులివెందుల మీకు తెలుసు కదా, స్థానికంగా ఎవరికి ఎక్కువ ఉందని అర్థం అవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉండాలి. ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుంది? ఎన్ని ఓట్లు వస్తాయని చెప్పగలమా? ఎన్ని ఓట్లు వస్తాయని చెప్తాం మనం. కడప ఎంపీకి పోటీ చేస్తున్నారు కదా, అవినాష్ రెడ్డి గారు, శర్మిలమ్మ. వీళ్ళిద్దరిలో పోటీ ఎట్లా ఉంటుంది?
ఎట్లుంటుందని చెప్తావా? ఎట్లుంటుందని చెప్తాం మనం. ప్రజలలో ఉంటుంది స్పందన. ప్రజలేగా మీరు కూడా. అంటే మనం ఒక్కరమే చేస్తామా? మీ అభిప్రాయం చెప్పు. మా అభిప్రాయం ఎట్లుంటుంది, బాగానే ఉంటుంది. పులివెందుల్లో ఎవరు గెలవబోతున్నారు? టీడీపీ వైసీపీ? వైసీపీ 100%. అవునా? టీడీపీ నుంచి బీటెక్ గట్టి పోటీ ఉండొచ్చు కానీ వైఎస్ ఫ్యామిలీని మించిన ఎవరు లేరు. ఈ కడప జిల్లా వరకు, కడప జిల్లా మొత్తం రాయలసీమనే. మరి ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి షర్మిల గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఉండొచ్చు కానీ వాళ్ళు వ్యక్తిగత వాళ్ళతో ఇది విడిపోయి ఉండొచ్చు కానీ జగన్ వెంటనే ఉన్నారు వైఎస్ అభిమానులంతా మొత్తం అంతా 100%. మరి ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు, మీ ఇంటి ఆడపడుచు నన్ను గెలిపించిన ఒక అవకాశం ఆమె రిక్వెస్ట్ చేసుకుంటుంది కానీ ఆమె ఎన్నుకున్న పార్టీ మంచిది కాదు కదా. కాంగ్రెస్ ఎప్పుడో భూస్థాపితం అయిపోయింది. భూస్థాపిత పార్టీకి ఎవరు ఓట్లు వేస్తారు? ఆల్రెడీ మన రాష్ట్రాన్ని చాలా ఘోరం చేసి దగా చేసిన పార్టీ కాబట్టి ఎవరు వేస్తారు ఓట్లు? కాబట్టి ఆమె వేరే పార్టీ మామూలుగా ఇండిపెండెంట్గా ఉన్నా కూడా ఏమన్నా ఆమెకు హోప్స్ ఉండే అవకాశం ఉండేది. ఈమె కాంగ్రెస్ చనిపోయిన పార్టీ, చనిపోయిన వాడిని బతికాలంటే ఆడవుతుంది. ఇప్పుడు మరి ఎంత నెగిటివ్ యాంటీ పాలిటిక్స్ నడవడానికి గల కారణం ఏంటి వైసీపీ మీద? నెగిటివ్ ఏం మాకేం కనపడాలి. వాళ్ళ కుటుంబంలోనే ఇబ్బందులు వచ్చినాయి, వాళ్ళ వ్యక్తిగత కారణాలు అవన్నీ మనం చెప్పకూడదు. వాళ్ళ వ్యక్తిగత కారణాలు అయ్యి మనం అంతసేపు ఎత్తినటోళ్ళం కాదు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదో ఫ్యామిలీలో సమస్యలు ఉన్నాయి, దానివల్ల ఏమన్నా అట్లా అట్లాడుకుంటాడచ్చు. వాస్తవంగా అయితే ప్రజల్లో అయితే జగన్కి 100%. అవన్నీ బీటెక్ రేవ్ అంటే ఇంకా మామూలు ఉండూరులో జగన్ గెలిచి ఎవరు గెలిచారో అదే గెలిచారు కదా. పచ్చిపచ్చి నాయకుడు ఉంటాడు, లేకుండా ఉండరు కదా, అది మాత్రం కరెక్టే. పోటీ అంటే ఓడవద్దుగా ఉంటుంది, చెప్పలేము, అది మామూలు. అది మారచ్చు. గెలిచింది అంతకన్నా సొంత విషయం ఉంది. గెలిచింది అంతకన్నా సంతోషం ఏముంది? ఎవరైనా ఇద్దరు పెట్టే కదా. పులివెందుల్లో జగన్ తప్ప ఎవరైనా గెలిచారు, ఎవరు గెలిచారు కదా. అది ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఎవరు గెలవాలనే పార్టీ తరపున అవసరం లే. పులివెందుల్లో జగన్ గెలిచేది మాత్రం గ్యారెంటీ, అది ఒకటి, అది అంతే, ఇంకేం లేదు. ఏం తేడా ఉంది? మామూలుగానే ఉంది, అట్లేం లేదు. ఏం లేదు. డెవలప్మెంట్ మామూలు అయితే అంటుంది. ఇంకా కాన్స్ట్రక్షన్ పిఎం కాన్స్ట్రక్షన్ కదా, ఎందుకు కానీ ఉంటుంది ఇంకా. అది మరి ఇప్పుడు షర్మిల కూడా పోటీ చేస్తాం కడప నుంచి, ఒకటే ఫ్యామిలీ కదా. అందరూ చేస్తారు, అందరూ చేస్తారు, సేకండ్ చేస్తూనే ఉంటారు. కాన్స్ట్రక్షన్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఎక్కడది? ఎక్కడి నుంచి? ఎక్కడ లేదు, ఎక్కడ ఏమి ఉండదు. సీఎం మాత్రం గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి, అంతే. అది విషయం. సంక్షేమ పథకాలు బాగున్నాయా? అన్నీ బాగుండాలి. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ నుంచి జగన్ గారు, టీడీపీ నుంచి బీటెక్ రవి గారు, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎట్లా ఉంటది? అవన్నీ రాజకీయం నాకేం తెలుస్తుంది. ఎవరు కేసు గెలిపించుకుంటారు? ఏంది జగన్ గెలుస్తాము. ఏడా ఊరిగా ఉండూరు మనిషి, ఉండూరు అబ్బాయి ఎప్పుడైనా మాట్లాడక బాగుంటుంది, అంతవరకే. సంక్షేమ పథకాలు వచ్చినాయి మీకు? పథకాలు నా పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుందా ప్రతి నెల? నాకు ఇంకేం పథకం, పింఛన్ ఒకటే వస్తుంది. ఎప్పుడు ఆగలేదా? ఆగలే. ఓకే. మరి ఇప్పుడు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటారు? నాకు తెలియదు నాయన. ఇప్పుడు మరి టీడీపీకి వైసీపీకి తేడా ఏమన్నా చెప్తారా? అవన్నీ తెలియదు, అంత రాజకీయం. బాగానే ఉందా? మీ గ్రామంలో అభివృద్ధి బాగానే చేశారా? ఏమో బాగా, నేను అవన్నీ పట్టించుకోను, నేను చూడను, నా వరకే. వాలంటీర్ సిస్టమ్ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ? వాలంటీర్స్ నెలపోతే పింఛన్ తెచ్చిస్తాడు. ఇంటింటికి ఆడికి తెల్లవారు 5కే పిలిచి పింఛన్ ఇస్తాడు. 5కే ఇస్తాడు. బాగా ఉంది. అయితే రాజీనామా చేశారు, బాగుందా? బాధ కాదు మాకు, మేము ఇంటికి పోకుండా, మేము నిద్ర లేకుండా కానీ వాకి గట్టి లెక్కించారు. రాజీనామా చేశారు, రాజీనామా చేశారు. ఏమో బాధగా మీకు? బాధ లేకుండా అట్లా మళ్ళీ ఇప్పుడు పింఛన్ ఇవ్వాలంటే ఆడికి 30 రూపాయలు 60 రూపాయలు పెట్టి పింఛన్ తెచ్చుకోవాలి. మరి పెంచినప్పుడు 1000 రూపాయలు పెంచుతాడంట టీడీపీ. పెంచుతాడంట. మరి ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తావు? పెంచినా మా సార్ 3000 లెక్క ఇస్తే చాలు, ఎవరు గెలిచినా కానీ. ఇంకా ఎగస్ట్రా ఎవరు ఇస్తారు? ఎవరు ఊరికి మాటలే. టీడీపీ ఇస్తుందంట, చంద్రబాబు ఇస్తుందంట 4000. చంద్రబాబు 4000 ఇస్తాడంట. ఏనీలే
ఇది మేము ఎన్నాళ్ళు ఉంటామా అంత ఆశపడి ఆ 4,000 ఆశపడి మేము ఇక్కడనే ఇక్కడ ఉండవయ్యామన్నా వయసు వాళ్ళు వచ్చి ఏమని అంటారు మేము రేపు మొన్న రాజుపోయాం మేము ఏంటికి ఇది కంటు కట్టుకోవాలా మాకు అయ్యింది బట్టి. మీ గ్రామం బాగానే ఉందా? బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదా? ఏమైనా డిమాండ్లు ఉన్నాయా? ఏంటి లేవు, డిమాండ్లు ఏం లేవు. మేము ఒకరింటికి పోము, బజార్కి పోము, ఉంటే చెట్టు కింద చల్లగా ఉంటుంది ఎండల కాలమని ఇక్కడ కూర్చుంటాం. అంతేనా? మీది ఇప్పుడు పులివెందులు ఉంది కదా, పులివెందుల్లో ఇద్దరు పొడి చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్ గారు, రవి గారు. మేమేమి అప్పుడు జగన్కే సరే మాకు అన్ని పథకాలు ఇచ్చినాడు జగన్. అయినా మొన్న మా భర్త చనిపోయినా నాకేమి రాలే, ఇంకా పింఛన్ రాపించుకోవాలనుకుంటున్నాం అంతే. మా పిల్లలకి విద్యా దీవెన, వసతి దీవెన, నాకు 45 ఏళ్ళ డబ్బులు అన్నీ వచ్చినాయి. మరి ఇప్పుడు ఓటు ఎవరికి గెలిపించుకుంటారు? ఈయన మేలు చేసినాడు కాబట్టి జగన్కే వేసుకుంటా నేను. అవునా? పులివెందుల వరకా? పులివెందుల ఇది ఈ ఊరే మాది. పులివెందుల నియోజకవర్గం కదా. అన్ని వస్తున్నాయి, ఆ పెన్షన్లు అన్ని వచ్చినాయి నాకు. వాలంటీర్ వాళ్ళు బాగానే పనిచేసారా? వాలంటీర్లు అన్ని చేసినారు. మరి టీడీపీ ప్రభుత్వం పెన్షన్ 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారంట. అది ఏమో నాకు తెలియదు, నాకు అన్ని వచ్చినాయి కాబట్టి నేను ఈ ఎప్పకి వేయాలను. మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి చేశారా? ఈ గ్రామంలో ఏంటి చేయలే, ఆ ప్రభుత్వం వచ్చినాక కోట్లు భూములు పోయి అందరూ బాగుపడినారు, మా ఇంట్లో వాళ్ళు తప్ప. మాకేమో మా చదువుకునే పిల్లలకు బాగా చేసినారు. చదువు ఉద్యోగాలు వచ్చినాయి మరి? రాలే, ఇంకా ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు పిల్లోడు. చదువుకుంటున్నాడా? ఏమైనా డిమాండ్లు ఉన్నాయి మీకు? ఈ డిమాండ్లు ఏంటి లేవు మాకు. అంటే గ్రామం బాగు చేయాలి, రోడ్లు వేయాలి, ఇట్లా ఏమి లేదు. ఇది ఎలక్షన్లు అయిపోయినాక ఇది బ్యాలెన్స్ ఉంది, ఇది చేసేస్తారంట. వేసేసినారు. ఈ రోడ్ ఉంది, మెయిన్ రోడ్ ఒకటి ఉంది, సరిపోతుంది. ఏం లేదు కొత్తగా, అంతే కదా? బాగా చేసినాడు. ప్రభుత్వం నుంచి ఏమన్నా కొత్తగా ఏమన్నా రావాలని కోరుకుంటున్నారా? ఏంది అర్థం, పెన్షన్ పథకాలు ఇస్తున్నారు కదా అన్ని వాడికి ఇంకా ఏమన్నా ఇంకేం పెన్షన్ రాపించుకోవాలా? పెన్షన్ ఒకటే. నా భర్త మనం చనిపోయినాడు కాబట్టి పెన్షన్ రాపించుకోవాలి. పథకాలు వస్తున్నాయన్నారుగా? ఏంటి లేవు, మా ఇంట్లో కనీసం రాక పైసా రాలే. మరి డబ్బులు వచ్చినాయి, 45,000 వచ్చినట్టుగా. ఎవరికి? 45 సంవత్సరాల డబ్బు ఆమె ఇచ్చింది అడుగు. 45,000 డబ్బులు నువ్వు ఇచ్చినావా? నువ్వు ఇచ్చినావని చెప్పు, నువ్వు ఇచ్చింటే చెప్పు. ఇరాలా వచ్చినా చెప్పాలా? అది కొట్లాడి గుద్దులాడి అన్ని చేసింటే ఏడాది రికమెండేషన్ ఉంటే ఒకసారి వచ్చింది. అంతే. 5 సంవత్సరాలు ఒక్కసారి వచ్చింది. ఏదో నాకు 1/2 ఎకరా భూమి ఉంటే ఆ భూమికి కూడా లెక్క రాలే. ఏంటే నాకు రూపాయి అధికం లేదు. మరి ఏం చెప్పమంటావు? మరొప్పుడు బీటెక్ టీడీపీ నుంచి వైసీపీ నుంచి జగన్ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా. చేస్తున్నారు. ఇద్దరి మధ్య పోటీ ఎట్లా ఉంటది? ఎట్లుంటదని చెప్పి ఎవరెవరు పోటీ వాళ్ళది. ఆయన పలు కూడా ఆయనకుంటుంది, ఈయనకి పలు కూడా ఈయనకుంటుంది. ఇద్దరి మధ్య పోటా పోటీ ఉంటది, గట్టిగా ఏమన్నా ఫైట్ ఉంటది? ఉంటుంది, లేకుండా ఉండదు. ఉంటుంది. అవునా? ఉంటుంది. ఎవరు గెలిచే అవకాశాలు ఉంటాయి? ఎక్కువ టీడీపీ గెలిచే అవకాశం ఉంది. పులివెందుల్లో? మా పులివెందుల్లోనే. టీడీపీ? షర్మిలమ్మ. షర్మిలమ్మ కాంగ్రెస్? కాంగ్రెస్, టీడీపీ కాదు. కాంగ్రెస్ టీడీపీ మాకు సంబంధం లే, మాకు షర్మిలమ్మ కావాలి. షర్మిలమ్మ ఆయన ఎంపీ కదా, కడప ఎంపీకే గెలుస్తుందామా? ఖచ్చితంగా. ఆమెకి ఆడబిడ్డకే ఓటు వేల్చింది. వీళ్ళకేమేంటికి వెళ్ళా? మగవాళ్ళు ఆడని బతుకుతారు, ఆడవాళ్ళు ఆడ బతుకుతారు చెప్పు. ఒక నీ జాతికి నిలవని నా కుటుంబం అయితే ఆమెకి వేస్తారు. ఆడబిడ్డకు కొంగు పెట్టి అడుక్కుంది కాబట్టి మన చెల్లులో అక్కో ధర్మం చేయాల. మరి కాంగ్రెస్ తెలంగాణలో పుట్టాను నేను, తెలంగాణ పెట్టాను అనింది. వాళ్ళ అన్న చేసిన పనులకు అనింది, మోసపోయింది. ఇప్పుడు కానీ తెలుసుకుంది. ఏ విధంగా మోసపోయింది? ఎట్లా మోసపోలే? మీకు తెలియదు ఏముంది? మమ్మల్ని అడగాల ప్రత్యేకంగా. అట్టు కాదు, మీకు తెలియ కూడా చెప్పండి. ఇద్దరు చెల్లెలు కలిసి ఒకరి మీద నేను అట్టుగా తమ్ముడు, మీకు తెలియకుండా ఏదన్నా ఉందా అంటే మీకు తెలియని విషయాలు చెప్పు, మేము చెప్తాం. తెలియని విషయాలు మీరు దగ్గర లేదు, మీకు తెలిసే మీరు అన్ని అడుగుతున్నారు. మీకు తెలియకుండా ఏముండదు. మా ఇంట్లో చెట్ల కింద కూర్చున్న వాళ్ళకైతే ఏం తెలీదు. మరి ఇప్పుడు వాళ్ళ బాబాయ్ హత్య కేసు ఏదో జరిగింది కదా? ఇంకా జరిగిపోయింది, అయిపోయింది. దాని గత మహాత దానివల్ల వ్యతిరేకత వచ్చిందంటారు. అంతే. ఇంకా మీకు తెలియదు ఏమని చెప్పు. అన్ని తెలిసి అడుగుతారు కదా. మీకు తెలిసే మమ్మల్ని అడుగుతున్నారు. ఏం డిమాండ్ లేవు. ఏం డిమాండ్ లేవు. గ్రామంలో అభివృద్ధి చేయాలి. ఈ ఇంటి ఆడికి రింగ్ రోడ్ వేసినారు చూడు. ఏమొస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. రోడ్లు కూడా బాగుంటాయి, డ్రైనేజ్ బ్రహ్మాండంగా ఉంది. ఏం తక్కువ ఉన్నాయి మా ఊరికి, ఏం తక్కువ లేదు. మీరే చూడండి, దావులు ఎట్లా మీరే కనపడుతున్నాయి కదా. మీరే చూడండి. నీకేం కళ్ళకి కాచి కట్టలే, మాకేం కాచి కట్టలే. అక్కడ ఇక్కడ రోడ్ ఎట్లుంది, ఇక్కడ ఎట్లుందో చూడండి. నేను చెప్పలేను తమ్ముడు, మీరు చెప్పండి. ఉన్న కాళ్ళు పీకేసినారు.
మరి ఇప్పుడు టీడీపీ వస్తే 1000 రూపాయలు పెన్షన్ అదనంగా ఇస్తారంట కదా, ఎవరు 4000 ఇస్తారంట. అది ఇచ్చే తీసుకుంటాము. ఆ పింఛన్ తీసుకుంటాం, ఈ పింఛన్ తీసుకుంటాం. నాకేం రాదు పింఛని, మీకు రాదులే. మాకు రాదు. డిమాండ్ ఉన్నాయా? ఏం డిమాండ్ లేవు. మా కష్టం ఏం చేసుకోవాలా, తినాలా. వాలంటీర్లు రాజీనామా చేసిన బాధగా ఉందా? ఏం బాధ, మా ఇంటికి వస్తున్నారు ఏమన్నా బాధగాను? ఏం బాధ చెప్పు. పోతారు ముసలు తెచ్చుకుంటారు, రూపాయలు ఎక్కిరు మాకు ముసలిలో. ఏం చేయాలా? అట్లనే ఆటోలో ఉన్నా బాగుపడి 30 రూపాయలు రాను, 30 రూపాయలు పోను. అంతే. ఏవో నాకు ఇచ్చింది జగనే ఇచ్చినాడు అప్పుడు. ఇప్పుడు చంద్రబాబు తక్కువ ఇచ్చేసినాడు డబ్బులు. ఇంకా రాలేదు కదా ఆయన ఇవ్వడానికి. ఆహా, అప్పుడు జగన్ అలా ఆయన ఉండేమంటే నాకు బాగానే వచ్చింది 2000. 15 నుండి వచ్చింది అప్పుడు. ఇప్పుడు 3000. ఇప్పుడు 3000 వస్తుంది. ఇంకా కళ్ళు కనపరాలే, చాలా చిన్న పని చేసుకోలేదు. 4000 ఇస్తారంట కదా. ఇంకా ఇదిలే ఇచ్చారు. చంద్రబాబు వచ్చి 4000 ఇస్తారంట. ఏమి ఇచ్చారు? జగన్ వచ్చి ఇస్తామంటారు, చంద్రబాబు వచ్చి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు మనకి? అవి ఎలా ఉంది గవర్నమెంట్ పాలన? బాగానే ఉందా? అది బాగానే ఉంది, బాగా జరుగుతుంది. అంటే ఏం జరగడం అదే. నీళ్ళు బాగా వస్తున్నాయి ఇంటికి? ఇంటికి అయితే నీళ్ళు వస్తున్నాయి. కరెంట్ ఉంటుందా? కరెంట్ బాగానే ఉంటుంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు? ఎవరు చేయించి వాళ్ళు గెలుచుకుంటారు. దానికి ఉంది. బాగుందా ఇక్కడ ఇప్పుడు వరకు అభివృద్ధి? వాలంటీర్ వ్యవస్థ బాగుందా? పెన్షన్ వస్తున్నాయా? మాకు అయిన అవసరం. మేము రైతుల పని చేసుకుంటారు. మీకు రైతుకి సంబంధించి అన్ని బాగానే ఉన్నాయా? ఏందో వచ్చినట్టు తీసుకుంటారు అక్కడ గమ్మట. ఎవరు సరేలే, సరే చెప్పు మాట ఇస్తాను. ఇప్పుడు ఎంతమంది సరేలే, ఎంతమంది సీఎంలు అయినా సరే, ఎంతమంది ఎమ్మెల్యే అయినా సరే, రైతు బాధ ఎవరు చేయలేరు. ఎవరితో కాదు, నీ ఇష్టం వచ్చిన మొగోడితో కాదు. ఎవడు ఇప్పుడు కాదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదా? జగన్ సమస్య కాదు. వాళ్ళకంటే ముందే మొత్తం పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. పైన ప్రధానమంత్రి ఉన్నాడు, వాడే నా కొడుకులు వీళ్ళేం చేస్తారు? వాని దగ్గర నుండి రావాలి ఇంత కీల బతకం అంతా. వీళ్ళేం చేస్తారు? సీఎంలు వీళ్ళేం చేస్తారు? పైన కాలం వాళ్ళది ఉంది. మేము ఏం చేయాలి? బాప వాళ్ళు ఇచ్చే తినాలి, లేకపోతే లేదు. మరి ఇప్పుడు టీడీపీ నుంచి బిటెక్ రవి పోటీ చేస్తున్నాడు, చేసుకొని ఎవరు గెలుస్తారు? మరి గెలిచిందానికి మాకు సంబంధం లేదు. ఇప్పుడు ప్రజలకు రైతులకు బాగా చేయాలంటే రాజకీయ ఇప్పుడు ఇంత వాహనాలు రాలే. వానలకి నేను చెప్పింది దొరకు మా రాజు తీసుకో. నువ్వు అడిగినా నేను అడగని నేను రాలే, నేను వాహనాలు రాలే, పంటలే. ఇప్పుడు వాహనాలు వచ్చి తినాకి ఉండాలనా అని ఎవరైనా ప్రజలు ఒక్కరు అనుకోలే. అనుకోలే. ఈయన ఎవరు నుంచి ఎవరు అందరూ జెండాలు పెట్టుకొని ఎట్లా తిరుగుతున్నారు. అయింది అవసరమా? ఇప్పుడు ఎవరు దొంగ వాడు గెలుచుకుంటే వాడే గమ్మరు కూర్చోండి నా పార్టీ నాటి ఉండాలా. అందరికి ఇసుకెళ్ళి వాడిని ఇసుకెళ్ళి వెళ్ళిపోయి వాళ్ళు సైలెంట్ గమ్ముంటారు. గమ్ముండి రెచ్చగొట్టి ప్రజలంతా రెచ్చగొట్టి వాళ్ళు కొట్టి దగ్గర పోలీసులు దగ్గర స్టేషన్లో దిగుతారు. అయింది అవసరమా? రాజకీయ నాయకులకు ఒక్కడే ఉండాలి. ఎవరైనా సరే నీ క్షమించుతా నువ్వు గెలిపించుకో, నా క్షమించి నేను గెలిపించుకుంటా. ఇంకా ప్రజలు వాళ్ళు ఎందుకు అందరినీ అవసరం చెప్పాలా? అందరికి కాదంటే ప్రజలు ఇప్పుడు అందరూ జనాలు గెలిపించుకొని పోతారు. ఓరు వచ్చి ఇంకోటి పెడతారు, ఓరు వచ్చి ఇంకోటి పెడతారు. మధ్యలో అందరూ ఏమైందంటే నా పార్టీ పిలుచుకోతారు. ఏం అవసరం లే. మామూలుగా ఎవరు క్షమించితే వాళ్ళు వాలంటీర్ పరిస్థితి సంబంధం లే. బాగుందో బాగాలేదు దాని గురించి చెప్పను. దాని గురించి నేను చెప్పను. సచివాలయంగా పూర్తిగా అన్ని కాలే. రేపు సంవత్సరం 5 ఏళ్ళకు ఉన్నాక నెక్స్ట్ ఈసారి వస్తారు కదా, ఎవడొస్తారో వచ్చిన పొద్దు అది కూడా ఏం అవసరం లే. నేను చెప్పాను ఇప్పుడు ఎవరన్నా రాని గెలుచుకున్నాక ఓ నెలకు రా అంత మొత్తం రాజ్యం కథ అంతా చెప్పేస్తా. నేనే చెప్పేస్తా. ఇప్పుడు చెప్పితే మీరు చెప్పిన వాడు ఆలోచిస్తారా? ఖర్చు పెట్టుకుంటారా? ఎంతైనా సరే చెప్తా. ఇప్పుడంటే ఇప్పుడే ఈయన కాదు, పెద్ద కత్తుంది నాది. ఎక్కడ అట్లా కాదు. ఏంటంటే ఇదో గమ్మడు నేను ఈరా బ్రహ్మోత్సవం కలుసుకుంటున్నా. ఈరా బ్రహ్మోత్సవం కలుసుకుంటున్నా. ఈరా బ్రహ్మోత్సవం కలుసుకుంటా. బ్రహ్మమఠం కలిగని చెప్పేది నాకు తెలుసు. వీళ్ళు ఇట్ట తొక్కడే నాకు అవసరం నాకు. చెప్పాలంటే నేను మీలాంటి ఆడవాళ్ళు పిల్లంపుకొని నేను చెప్తా. రాజ్యానికి అంతా తెలియజేపిస్తా. ఇట్లాంటి వల్ల నాకు అవసరం లేదు, నాకు టైం ఉండాలి. ఆయన వాకు వచ్చిన గెలిచిన దానికి ఉంది బా. వాళ్ళ గురించి జల్ది చూసుకోపో. వైసీపీ టీడీపీ నాకు అవసరం లే. జగన్ వైఎస్ వాళ్ళ కుటుంబం భూమి పైన ఉన్న నాళ్ళు కొట్టేది అదే. కడప జిల్లా వరకే కాదు, మొత్తం 4 జిల్లాలు పడుతుంది. 4 జిల్లాలు ఏంది నమ్మకం ఏంది బాబా? ఆ నమ్మకం ఏంది? ఆ నమ్మకం చేసినాడు పని. ఏం చేసినాడు?
మచ్చుగా చేసినాడు. బాగా చేసిందా? బాగా చేసినాడు. అన్నీ బాగుందా? బ్రహ్మాండంగా ఉన్నాయి. అభివృద్ధి బాగా జరిగిందా? బాగా జరిగినాయి. ఆ? బాగా రైతులు జరిగినాయి. బాగా చేశారా? రైతులు చేస్తారు. రుణమాఫీలు బలమాఫీలు అన్ని చేసినాడు శాతం కాడికి. ఆ. ఇంకా శాతకారెడ్డి వాలంటరీ వ్యవస్థ బాగుందా? వారంటీర్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. వస్తున్నాయా? పింఛన్లు గింఛన్లు అన్ని గ్రామాల్లో బాగా అభివృద్ధి జరిగిందా? బాగా జరిగింది. ఆ? బాగా జరిగింది. అంతా బాగుందా? బాగుంది. నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు కరెంటు బిల్లు వస్తున్నాయి. పెంచారు కదా? కరెంటు బిల్లు పెంచు, అన్ని పెంచు, ఇన్ని పెంచు. యాదో ఒకటి ఇది పెంచితే దానికి వచ్చింది, దాన్ని పెంచితే దీనికి పోటీ వచ్చింది. ఎట్లా ఉంటుంది ఇద్దరికి? మంగళవానికి ఇచ్చి, మాదిగోనికి పోటీ ఇచ్చి, ఎట్లా ఉంటుంది సాగలోనికి ఇచ్చి. ఇద్దరికి? ఎవరికి? వైసీపీ నుంచి జగన్ గారికి, టీడీపీ నుంచి రవి గారికి. పులివెందుల పొలివెందల్లో పోటీ లేదు. కడప జిల్లాలోనే పోటీ తగలేరు పో. వన్ సైడా? వన్ సైడ్ లేదు, అన్ సైడ్ లేదు. డైలాగ్ చెప్పు నీకు సంబంధించి. వన్ సైడ్ లేదు, అన్ సైడ్ లేదు. ఎన్ని ఎలకలు వచ్చే పిల్లి గంట కడతాయ్యా? పిల్లులు ఎన్ని? ఒక పిల్లి చాలు. కోటి ఎలకలు అయితే కూడా ఒక పిల్లి దగ్గర రాలేదు. పిల్లితో పోల్చిపోయింది. పిల్లితో పోల్చిపోయింది. పులి పులా? పులి అయినా ఒకటి, పిల్లి అయినా ఒకటి. ఎలకలకు సంబంధం.